ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఈ మాట చెప్పండి అందరూ ఒకసారి. వాత్సల్య సంపూర్ణుడు, ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇంగ్లీష్లో రాశారు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఆయన కనికర సంపన్నుడు, వాత్సల్య సంపూర్ణుడు. చాలా చక్కని మాట. హిబ్రూ భాషలో కంపాషన్ అనే మాటకు రకూమ్ అనే పదం ఉపయోగించబడింది. రకూమ్ అనే పదం మెర్సిఫుల్, దేవుడు దయగలవాడు, కృపగలవాడు, వాత్సల్యం కలిగినవాడు. చాలామంది చాలా చక్కని పేర్లు పెట్టుకుంటారు. వాత్సల్య అనే పేరు కొంతమంది పెట్టుకుంటారు కదా. దేవుడు తన కృపను కనికరాన్ని తన ప్రజల మీద కృమ్మరించాడట. వాస్తవానికి ప్రజల దుస్థితి ఎలాంటిదంటే, ఏ ఒక్కరు కూడా ఆయన్ని స్థిరంగా అనుకోలేదట. ఆయన మీద స్థిరంగా ఆయన్ని ఆరాధించలేదు. తమ నోటి మాటలతో కేవలం ముఖస్థుతి చేశారట దేవుణ్ణి. ఇష్టానుసారం జీవించిన జీవితాలు, ప్రభువుని గాయపరిచిన జీవితాలు, ప్రభువు చేసిన మేళ్ళు మరిచిపోయి ప్రతిసారి దేవుడు మేలు చేయడం, మరలా మేలును మర్చిపోవడం, దేవుడు ఉపకారం చేయడం, మరలా మేలును మర్చిపోవడం. అలాంటి సందర్భాల్లో విశ్వాసఘాతుకులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని వాత్సల్య సంపూర్ణుడై దేవుడు వారి దోషమును ఏం చేశాడు? పరిహరించాడు. వాస్తవానికి మనం చేస్తున్న పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి ఏనాడో దేవుని ఉగ్రతకు మనం బలైపోవాల్సిన వారమే. కానీ దేవుడు తన ఉగ్రతను రేపు కొనక తన కోపమును అణుచుకుని తన ప్రేమను మన పట్ల ఇంకా ఇంకా ఎక్కువగా ఆయన కృమ్మరిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇకనైనా ఆయన వైపు మనం తిరుగుతామని, ఆయన కొరకు జీవిస్తామని, నమ్మకంగా ఆయన కృపలో వర్ధిల్లుతామని దేవుడు తన కృపను ఎక్కువ మోతాదులో మన మీద కృమ్మరిస్తున్నాడు. అయితే చాలామంది కృపను నిరర్ధకం చేసేవాళ్ళు ఉన్నారు, కృపను దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కృప యొక్క నిర్వచనం నీకు సరిగ్గా తెలిస్తే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధిస్తావు, ఆయన్ను గట్టిగా నువ్వు పట్టుకుంటావు, ఆయన్ను ఎంతగా స్తుతిస్తావో అంతగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కృప తప్ప మరొకటి లేదు. వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు.